हरिः ओं श्रीगुरुभ्यो नमः। कंजाक्षुनकुगानि कायम्बुकायमे पवनगुम्भितचर्मभस्त्रीगाक వైకుంఠుపొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కనులు కనులే తను కుడ్యజాలరంధ్రములుగాక చక్రీ చింతనలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక సంసార జీమూత సంఘంభు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వంకషాఘౌఘజలరాసులింకునే హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబులనగునే పద్మాక్షునుతి రవి ప్రభలులేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధి గణవచునే ముఖ్యమైన శారంగ కోదండ చింతనంజనములేక తామరసగర్భునకునైనా దానవేంద్ర అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచుచు పుటుచున్ మరల చర్విత చర్వణులైన వారికెంచెర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కనలకేగిననైన హరిప్రబోధముల్ కానని వానిని ఊతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరట కందురు అకించిన వైష్ణవాంఘ్రి సంస్థానరజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వర ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. హరి ఓం తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే యావదర్ధమలం లుబ్ధో హన్యాదితి నియమ్యతే అని చెప్పి నారద మహర్షి ప్రాచీన మహర్షి మహారాజుకి ఆ పురంజనుడు ఏమి చేశాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, ఆయన తన భార్యకు కూడా చెప్పకుండా, అంటే పట్టమహిషి స్వరూపంలో ఉండేటువంటి బుద్ధి అనేటువంటి దానిని కూడా పక్కన పెట్టేసేసి వ్యసనములతో నిండిపోయినటువంటి చిత్తము కలిగినటువంటి వాడై ఆయన అడవిలోకి వెళ్ళి దయ లేకుండా అక్కడ ఉండేటువంటి జంతువుల్ని ఇష్టానుసారంగా వాడి అయినటువంటి బాణాలతో కొట్టి చంపేస్తున్నాడయ్యా. ఇలా చంపేస్తూ ఉండేటువంటి సందర్భంలో అతడు భారీ బుద్ధిని మర్చిపోయాడు. ఇక రెండో విషయం ఏమిటి అంటే, రాజులకి మాంసం తినడం అనేటువంటిది సరే సర్వసాధారణమైనటువంటి విషయమే. తరువాత ఆ మాంసం కూడా యజ్ఞయాగాదులందు ఎంతవరకు ఏ జంతువుల యొక్క మాంసము ఎంత క్వాంటిటీ కావాలో అంత మాత్రమే సంహరించి తీసుకొచ్చి విహితకరమైనటువంటి యజ్ఞంలో వాడుతూ ఉండాలి. కానీ అది వినియోగం ఎంతవరకు ఉంది అంతవరకు మాత్రమే వాటిని వాడుతూ ఉండాలి. కానీ విశృంఖలంగా ఈ పశువుల్ని ఇలాగా చంపరాదు. హన్యాదితి నియమ్యతే అని శాస్త్రం చెప్తోంది, పెద్దలు చెప్తూ ఉన్నారు. అది మీరేడయ్యా ఈ పురంజనుడు అని చెప్పిన తర్వాత ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏమిటంటే, మానవుడి యొక్క స్థితిలో ఆ సిస్టంలో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి దీని నాలుగిటిని కూడా అంతఃకరణ చతుష్టయము అంటారు.
ఇది మానవుడి శరీరంలో మన మామూలుగా ఉండేటువంటి బ్రెయిన్లో ఉండేటువంటి విధానంగా మనం భావించవచ్చు. ఇకపోతే రజాత్మకమైనటువంటి అంటే ప్రాణక్రియ ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాణక్రియ అంటే వాయువు లోపలికి రాగడం, బయటికి వదలడం, ఆ లోపలికి వచ్చినటువంటి వాయుని సమాన ఉదాన వ్యాన అనేటువంటి పద్ధతుల ద్వారా పంచప్రాణాల నుంచి దశప్రాణ స్వరూపంలో దేహాన్ని నిలబెట్టేటువంటిది. అది దేహానికి సంబంధించినటువంటి క్రియ అయినా దానిని జనరేట్ చేసేటువంటి ప్రాణశక్తి స్వరూపుడైనటువంటి వాడు భగవంతుడు లోపల ఉంటాడు. ఇలా ఉండేటువంటి సందర్భంలో ఆ స్వరూపంలో నుంచే ఒక విజ్ఞానము, ఒక తెలివి, ఒక నేను అనేటువంటి ఒకానొక భావం ఉంటుంది. ఆ భావం అది వెలుగు, అది ఆత్మ చైతన్య ప్రకాశం. ఆ చైతన్య ప్రకాశం ఏమవుతుంది అంటే ఆ వెలుగు, ఉదాహరణకి ఒక స్ఫటికలింగం మీద మనం లైట్ ఫోకస్ చేసాం అనుకోండి, అప్పుడు ఆ లైట్ ఏమవుతుంది, ఓ రెడ్ లైటో ఏదో ఫోకస్ చేసేటప్పటికి ఆ లైటు ఆ స్ఫటికలింగం చుట్టూ వ్యాపించిపోతుంది. అదేవిధంగా పైనుండేటువంటి పరమాత్మ యొక్క ఆ వెలుగు బ్రహ్మరంధ్రం గుండా సమస్త జీవుల శరీరాల్లోకి దిగిపోయినటువంటి ఆ వెలుగు ఈ శరీరం అంతా వ్యాపించిపోయేటప్పటికి ఆ వెలుగు ఏమనుకుంటుందంటే నేను దేహాన్ని, నా పేరు ఇది, నేను చేస్తున్నాను కర్మలు అనుకునేటువంటి ఒకానొక భ్రమకు ఆ వెలుగు లోనవుతుంది. కానీ ఆ వెలుగు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి శరీరంతో తాదాత్మ్యం చెందిపోయినటువంటి వన్ పార్ట్ ఆఫ్ వెలుగుని జీవుడు అంటారు. ఇక రెండవ పార్టు అది మాత్రం ఎప్పుడు ఆ వెలుగు కిందే ఉంటుంది, అది పరమాత్మ. ఈ పురంజనుడికి అవిజ్ఞాతుడు అని ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పాంగా, ఆ అవిజ్ఞాత స్వరూపం ఎవరంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. కాబట్టి ఆ పురంజనుడికి అవిజ్ఞాతుడు అనేటువంటి ఆయన ఉంటాడు. ఆయనతో వీడేమి మాట్లాడి అసలు ఆయన్ని పట్టించుకోకుండా నేను శరీరము అనుకునేటువంటి విధంగా ఉంటాడు. ఇలా ఉండేటువంటి ఈ మానవుడికి చిత్తంలోకి అంటే బుద్ధిలో అనేక రకాలైనటువంటి స్థిర నిశ్చయాలు జరుగుతూ ఉంటాయి. జరిగిన తర్వాత కొన్ని అనుభవాల కింద మారుతాయి. అనుభవాల కింద మారినటువంటివన్నీ కూడా చిత్తము అనేటువంటి అనదర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో లేయర్స్ కింద ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. ఇలా ఫార్మ్ అయిపోతున్నటువంటి చిత్తం ఏమవుతుంది అంటే బుద్ధితో డిస్కనెక్ట్ అయిపోయి చిత్తానికి ఏం తోస్తే అది చేసేస్తూ ఉంటుంది. అందులో రకరకాలైనటువంటి వ్యసనాలు, మోహాలు, ఆకర్షణలు ఇవన్నీ కూడా గట్టిగా కిలుం పట్టినట్టు పట్టేసేసి ఉంటాయి. ఇలా ఉండేటువంటి చిత్తం ఏం చేస్తుంది, బుద్ధిని అటు మనసుని కూడా లెక్క చెయ్యకుండా అది ఒక్కసారి చిత్తం కానీ యాక్టివేట్ అయిన వెంటనే అది వ్యసనాలైతే వ్యసనాల వైపుకి వెళ్ళిపోతుంది, ఇంకొక పనులకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల చిత్త శోధన చెయ్యడము అంటారు. అందువల్ల బుద్ధి కొంతవరకు పనిచేస్తుంది, చిత్తం యొక్క గాఢత్వం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ జీవుడు ఆ చిత్తం ప్రవోక్ అయ్యేటప్పటికీ ఆ వేట అనేటువంటి వ్యసనానికి వెళ్ళిపోయాడయ్యా. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు బుద్ధిని ఏం చేశాడు అంటే విహాయ జాయాం అన్నాడు కదా, విహాయ వదిలేశాడు. జాయ ఎవరు, భార్య ఎవరు, బుద్ధి. ఆ బుద్ధిని వదిలేసిపోయాడు అని చెప్పిన తర్వాత ఇంకా చెప్తూ నారద మహర్షి, ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత మానవ కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన నసలిప్యతే. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడో అదే విషయాన్ని చెప్తూ, రాజేంద్ర, ఓ రాజా, పార్జనబర్హి మహారాజా, విద్వాన్ వివేకి అయినటువంటి మానవుడు నిత్యము కూడా నియత కర్మలు చేస్తూ ఉంటాడు కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. కానీ వివేకం కలిగినటువంటి మానవుడు ఏం చేస్తూ ఉంటాడంటే అంతఃకరణాలు అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి ఈ 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్ల అంటే ఏమిటనమాట, ఫలాశక్తి లేకుండా, తర్వాత కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మలు చేయడమందు మాత్రమే నాకు అధికారం ఉంది, కర్మ ఫలాల మీద నాకు ఏ విధమైనటువంటి అధికారం లేదు అని
ఎవరైతే భావిస్తూ ఉంటారో సంగత్వం లేకుండా ఉంటారో కర్మయందు కానీ కర్మ యొక్క ఫలంలో సంగత్వాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఏదో పని చేసేటట్టుకి మీరు ఏ పని చేసినా ఇమ్మీడియట్గా ఫలం వచ్చేస్తుంది. ఆ వచ్చినటువంటి ఫలాన్ని ఏం చేస్తూ ఉంటామంటే మన మనసుకి మన బుద్ధికి అంటించేసుకుంటూ ఉంటాం. అలా అంటించుకునేటువంటి తత్వం లేకుండా నిష్కామంగా మనం పనులు చేస్తూ పోతూ ఉన్నప్పుడు అటువంటి నిష్కామంగా అంతవరకు నిష్కామంగా చేశామండి, ఫలసంగత్వం లేదండి, నిత్యానుష్ఠానం గృహస్థాశ్రమ ధర్మంలో ఏవైతే విహితమయ్యాయో ఆ కర్మలు చేస్తున్నామండి, బాగానే ఉన్నాయండి అని మనం అనుకున్న ఈ చేసినటువంటి కర్మలన్నిటినీ కూడా ఆ ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు మాత్రమే అటువంటి కర్మలను కర్మయోగములు అంటారు. అలాగ చేసినటువంటి కర్మలన్నిటినీ కూడా సన్యాస అంటే దాన్ని భగవంతుడికి అర్పిస్తాం కాబట్టి కర్మ సన్యాసము అవుతుంది. కాబట్టి ఈ విధంగా నిత్యకర్మలు చేసేటువంటి వాడికి అప్పుడు ఈ జీవుడికి ఈ మనసు బుద్ధి చిత్తం అహంకారం యొక్క వేగంలో కొట్టుకుపోతున్నటువంటి జీవుడు పరిశుద్ధుడవుతాడయ్యా. అప్పుడు ఈ కర్మల యొక్క ఫలాలు ఏవి కూడా వీడిని బంధించవు, దీనేమీ అంటుకోవు. జ్ఞానేన నా సలిప్యతే. జ్ఞానేన అసలైనటువంటి నేనెవరు? నేను బుద్ధికి లొంగిపోతున్నానా, మనసుకు లొంగిపోతున్నానా, చిత్తానికి లొంగిపోతున్నానా? ఐ మస్ట్ కంట్రోల్ మై బుద్ధి, ఐ మస్ట్ కంట్రోల్ మై చిత్తం, ఐ మస్ట్ కంట్రోల్ మై ఇంద్రియాస్ అని ఈ విధంగా ఉండి ఆ చిత్తంలో పేరుకుపోతున్నటువంటి ఎవరైతే క్లీన్ చేసుకుంటూ ఉంటారో అటువంటి జ్ఞాని, అటువంటి విజ్ఞాని ఈ కర్మబంధాలు ఏవి కూడా వాడిని అంటుకోవు, వాడికి బంధం ఉండదు అని చెప్పిన తర్వాత అలా కాకుండా అన్యథా కర్మ కుర్వాణో, అలా కాకుండా అన్యథా మరో విధంగా కానీ కర్మ కుర్వాణో కర్మలు చేసినట్లయితే ఎవడ మానారూఢో నిభజ్యతే. మాన ఆరూఢ అంటే ఏమిటి? అభిమానం. నేను చేస్తున్నాను, నేను గొప్పవాడిని, నాకింత శాస్త్రం తెలుసు, నాకింత పాండిత్యం ఉంది, నాకు ఇన్ని స్తోత్రాలు వచ్చు, నాకు ఇన్ని ఇవ్వచ్చు అనేటువంటి ఆ భావం నిత్యం మనసులో ఉంటూ నేను ఇంత గొప్పవాడిని అనుకుంటూ, నేను పెద్ద సైంటిస్ట్ని, నేను పెద్ద వ్యాపారవేత్తని, నేను పెద్ద లాయర్ని, నేను పెద్ద అధికారిని అనుకుంటూ ఆ అభిమానంతో కర్మ చేసేటువంటి వాడు అలా చేసేటువంటి వాడికి ఏమవుతుందంటే నిబధ్యతే, వాడు గట్టిగా బంధింపబడిపోతూ ఉంటాడు ఆ కర్మల చేత. అంటే ఏమిటనమాట? ఆ కర్మ వాడిని మళ్ళీ లాగేస్తుంటుంది. ఈవేళ పూజ చేసేసాను, నేను చాలా గొప్పగా చేసేసానండి ఈవేళ పూజ, అబ్బో చాలామంది జనం వచ్చేసారు, నాకు తప్పట్లు కొట్టేశారు, నాతో నువ్వు ఎంత గొప్పవాడివయ్యా అనేశారు అనగానే మర్నాడికి ఆ కర్మ మళ్ళీ పడినట్లు లాగుతూ ఉంటుంది. ఎందుకు లాగుతోంది అంటే వాళ్ళు పొగిడినటువంటి పొగడ్తల వల్ల ఆ పొగడ్తల్లో నీ మనసుకు కలిగినటువంటి సంతృప్తో ఆనందమో నిన్నేం చేస్తుంది? ఆ ఆనందం మీద, ఆ సంతృప్తి మీద నీకు ఆసక్తి పెరిగి మర్నాడు ఇంకా ఎక్కువగా పనిచేస్తూ మొదలెడుతూ ఉంటావు. అంటే ఏమిటనమాట? ఆ కర్మలు నిన్ను బంధిస్తూ ఉంటాయి. అది మంచిదా చెడ్డ అని కాదు, చెడ్డ కర్మ అయినా మంచి కర్మ అయినా కర్మల యొక్క ఫలాల మీద ఆసక్తితో సంగత్వం ఉంటే నిన్ను బంధించేస్తూ ఉంటాయ్యా. ఇలాగ బంధింపబడేటువంటి వాడు ఏమిటి జరుగుతుందంటే గుణప్రవాహే పతితో, అప్పుడు వాడు గుణప్రవాహే సత్వరజస్తమో గుణాల యొక్క ప్రవాహంలో పడిపోయి పడిపోయి ఏం నష్టప్రజ్ఞ, వాడి వివేకం మొత్తం అంతా అధోగతి వ్రజతి, అధోగతి చెందుతాడు వాడు. అందువల్ల ఏదో మేము చాలా మంచి పనులు చేసేస్తున్నామండి, పొడి చేస్తున్నామండి, అది ఇది అంటే ఏమిటనమాట? సత్వరజస్తమో గుణాల ప్రవాహంలో వాళ్ళు వేగంగా కొట్టుకుపోతూ ఉండి ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఏమండి మంచి పనులైనా అంతే, చెడ్డ పనులైనా సరే నువ్వు చేస్తున్నప్పుడు నేను ఈ పని చేస్తున్నాను, నా చుట్టూ ఇంతమంది చేరుతున్నారు, నన్ను ఇలాగ చూస్తున్నారు, నన్ను మెచ్చేసుకుంటున్నారు, నా గొప్పతనం అంతా కూడా, ఆ అహంకారం అంతా కూడా మనసులో నిండిపోతుంది. అక్కడ మనుషులు లేకపోయినా సరే వీడు ఎంతో గొప్పగా ఫీల్ అయిపోతూ దానిని ఏమన్నాడు? ఆరూఢ అంటే ఎక్కిపోయింది వాడికి. ఏం ఎక్కిపోయింది? మానం, అభిమానం ఎక్కువైపోయింది వాడి శరీరం నిండా ఎక్కేసింది వాడికి. అటువంటి వాడు ఏమవుతాడంటే అధహవ్రజతి, అధోగతి పాలైపోతాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ పురంజనుడికి
ఈ కర్మలు అంటే వేటాడాలి, జంతువులను చంపాలి, ఇంకా చంపుతూ ఉంటే ఇంకా ఆనందం, ఇంకా ఆనందం, అది కర్మ. ఆ కర్మ జంతువులు చంపడమో, పేకాటాడమో, లేకపోతే దుర్వ్యసనాలకి వెళ్తూ ఉండడమో, మంచి ఇది అన్నదానాలు చేస్తూ ఉండడమో, పూజలు చేస్తూ ఉండడమో, ఇంకో సంస్కారాలు చేస్తూ ఉండడమో, ఏదైనా సరే కర్మ. కర్మ అనేటువంటిది యూనివర్సల్ డెఫినిషన్. అందులోకి వెళ్ళినప్పుడు ఆ మానవుడి యొక్క సత్వ రజస్తమో గుణాలనేటువంటి ప్రకోపింపబడి దానిలో వాడు పడిపోయి నష్టప్రజ్ఞ, తన అసలైనటువంటి జ్ఞానాన్ని, తన అసలైనటువంటి శక్తిని, అంటే ఆ కర్మలకి మాత్రమే వాడు పరిమితం అయిపోతాడు. భగవంతుడు అనేటువంటి విశాలమైనటువంటి దృక్పథంలోకి సర్వము భగవన్మయము అనేటువంటి విషయం అనేటువంటి ప్రజ్ఞ పోయి ఈ కర్మల్లో నుంచి వచ్చేటువంటి పొగడ్తలు, ఈ కర్మలు ఇచ్చేటువంటి పుణ్యపాప ఫలాల మీద దానితో సంకుచితమైపోయి ఆ మార్గంలో పడి పతిత అధః ప్రజతి, అలా చెందిపోతాడయ్యా. వీడు వేటలో అలా చెందాడు అన్న తరువాత ఇంకా ఏం చేశాడు అంటే, ఇలాగా చేస్తూ ఉండేటువంటి వాడు తత్ర నిర్భిన్న గాత్రాణం చిత్రవాజైశిలీముఖై విప్లవో దుఃఖితానాం హి దుస్సహ కరుణాత్మనాం. తత్ర ఆ అడవిలో ఈయన చిత్రవాజై, రకరకాలైనటువంటి రంగురంగులు ఏకలు కట్టినటువంటి శిలీముఖై, మంచి వాడిగా ఉండేటువంటి బాణాల చేత నిర్భిన్న గాత్రాణం, ఆ జంతువులకి ఆ నిర్భిన్నం అంటే ఏమిటంటే వాళ్ళ శరీరాలు చెదిరిపోయేటట్టు, అవి చీల్చుకుపోయేటట్టు కొడుతూ ఉంటే అప్పుడు ఆ జంతువులన్నీ దుఃఖాన్ని పొందుతూ ఉన్నటువంటి ఆ పశువుల యొక్క కరుణ ఆత్మానం, అలాగా ఆ జంతువులన్నీ అలా బాధపడుతూ ఉంటే ఏమాత్రం కొంచెం కరుణ కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళకి ఆ హింస, ఆ ప్రాణి హింస, ఆ జన సంహారాలు ఇవన్నీ కూడా ఏమిటంటే దుస్సహ, ఇంకెవరు సహించలేనటువంటి విధంగా వీడు వినాశనం కలిగించేస్తూ ఉన్నాడు. విప్లవ, వినాశనాన్ని కలిగించేస్తూ ఉండేటువంటి పరిస్థితిలో ఇంకా ఏం జరిగిందంటే శశాన్ వరాహన్ మహిషాన్ గవయాన్ రురుశల్యకాన్ మేధ్యాన్ అన్యాంశ్చ వివిధాన్ వినిఘ్నన్ శ్రమ మధ్యగాతిం. ఈ విధంగా పురంజనుడు కుద్దేళ్లని, అడవి పందుల్ని, అడవి దొన్నల్ని, గురుపోతుల్ని, నల్లచారలు కలిగినటువంటి దుప్పుల్ని, ముళ్ళ పందుల్ని, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి కొన్ని పవిత్రమైనటువంటి పశువుల్ని కూడా వేటాడుతూ శ్రమం మధ్యగాత్ శ్రమపడ్డాడు. అంటే ఇంకా పరుగులు తీసి కొడుతుంటే హుషారు వస్తున్న కొద్దీ అందుకనే చూడండి, మనం కర్మ చేసేస్తున్నాం అనుకోండి, ఏదో పూజ తర్వాత ఏమో ఇంకొక కార్యక్రమం అయిపోయి ఇంకా అన్నదానాలు, కబుర్లు, ఇవి అవి అయిపోయేటప్పటికి ఏమవుతుంది, మధ్యాహ్నం 2, 3 అయ్యేటప్పుడు 2 కాళ్ళు వేలాడేసేసుకుని ఫైనల్గా మిగిలింది ఏమిటంటే శ్రమం అధ్యగా, శ్రమ పొందుతారు తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఆ టైం అంతా కూడా నిశ్చలంగా భగవంతుడి వైపు చూస్తూ మనస్ఫూర్తిగా ఆ భగవన్నామాలలో ఉండేటువంటి అర్థాన్ని, భావాన్ని మనసులో అలాగ తలుచుకుంటూ కూర్చున్నట్టయితే శ్రమ కాకుండా ఆశ్రమం జరుగుతుంది. అంటే అది ఒక ఆశ్రమం కింద, ఆ హృదయం ఒక ఆశ్రమం కింద మారుతుంది. అప్పుడు శ్రమ లేనటువంటి భగవత్ ప్రజ్ఞా స్వరూపం లోపలికి ప్రవహించేటప్పటికీ బలం వస్తుంది. అటువంటి బలాన్ని ఇవ్వకుండా ఈ కార్యక్రమాల్లోకి వచ్చేటప్పటికీ శ్రమం అధ్యగాత్, శ్రమం పొందుతూ ఉంటాడు. దీన్నే భగవాన్ రమణ మహర్షి ఒకసారి సరదాగా అక్కడ తిరువణ్ణామలలో అక్కడేమో బ్రహ్మాండమైనటువంటి భజనలు చేస్తూ స్పీకర్లు అవి పెట్టి రాత్రి నుంచి పొద్దున్న వరకు భజనలు చేస్తూ ఉండేటప్పటికి ఎవరో వెళ్ళి, స్వామి అక్కడ మంచి భజన, అవును భజన చేస్తారు, చేసి 3 అయ్యేటప్పటికల్లా ఇంకా అక్కడే అలా పడుకుండిపోతారు. ఆ శ్రమ ఊరికినా అరుస్తారు, అరిచి అలా పడుకుంటారు, శ్రమ వస్తుంది. ఇది భగవాన్ రమణ మహర్షి అన్నటువంటి మాట. అంటే ఏదో నాలాంటి వాడు అన్నటువంటి మాట కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ మాట కూడా ఇక్కడ నారద మహర్షి అన్నటువంటి మాట. అందువల్ల శ్రమ ఇచ్చేటువంటి కార్యక్రమాలు సరైనటువంటివి కావు స్మా.
శ్రమ లేకుండా నీకు బలాన్నిచ్చి, తేజస్సునిచ్చి, విజ్ఞానాన్నిచ్చి, ఆనందాన్నిచ్చి, నీలో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని నింపేటువంటిది ఏదైతే ఉందో అది నా లిప్యతే నిన్ను అంటుకోదు. ఇవన్నీ నిన్ను అంటుకుంటూ ఉంటాయి. మళ్ళీ మర్నాడు ఈ పనులు చేస్తూనే పోతూ ఉంటారు. తరువాత ఏం జరిగింది అంటే తతః పరిశ్రాంతో నివృత్తో గృహమేయివాన్ కృతస్నానోచితాహార సంవివేశగత క్లమః. ఇలాగ మొత్తం కార్యక్రమం అంతా చేసేసి కాళ్ళు జారువిడి చేసుకుంటాం. ఈ లోపల షుగర్ లెవెల్ పడిపోతూ ఉంటాయి, నీరసం వచ్చేస్తుంటుంది, కదలలేము, కాళ్ళు నొప్పులు పెడుతూ ఉంటాయి. పని చేసేవాళ్ళందరూ ఇటు చూసి ఇటు దొంగతనంగా ఇటు పారిపోతారు, గిన్నెలు కడుక్కోవాలి, తుడుచుకోవాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ తర్వాత పురంజనుడికి ఆకలి దప్పిక చాలా అలసిపోయి ఏం చేశాడు, ఇంకా వేటను విరమించాడు. ఇంకా ఆ కార్యక్రమాన్ని వదిలివేసేసి ఆటోవో స్కూటరో ఏదో ట్యాక్సీయో పట్టుకొని కొంపకు పోతారు. ఆ విధంగా ఈయన ఏం చేశాడు, విరమించి ఇంటికి చేరుకున్నాడు. నివృత్తో ఇక్కడ ఈ ఆకలి దప్పుల వల్ల ఇక్కడ దీన్ని నివృత్తం ఇక్కడ వదిలేసేసి గృహం వైపుకి వెళ్ళిపోయాడు. గృహమేయివాన్ అంటే గృహానికి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు ఏం చేశాడు, అమ్మయ్య ఇంటి కొంపకు వచ్చి పడ్డాను రా బాబు, మళ్ళీ కార్యక్రమాలు చేయకూడదంటే. అబ్బెబ్బే అలా అనకండి, మిగతా వాళ్ళందరూ అడుగుతారు, మళ్ళీ కొత్త కార్యక్రమాలు చేయకపోతే మళ్ళీ మన చుట్టూ జనం చేరరు కదా అనేటువంటి భావాలతో చేస్తూ ఉంటారు కదండి చాలామంది సేవకులందరూ కూడా. ఆ విధంగా ఈయన ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు కృత స్నాన ఉచిత ఆహార శుభ్రంగా స్నానం చేసి, రాజుగారు కాబట్టి శుభ్రంగా స్నానం చేయించారు. తర్వాత ఏంటంటే ఆహారం అదంతా పెట్టారు. అప్పుడు గతక్లమము సంవేశ, అమ్మయ్య అని చెప్పి కడుపుని శుభ్రంగా స్నానం చేసేసి తెచ్చినటువంటి భట్లు వాళ్ళు తెచ్చినటువంటి ఆహారాన్ని అంతటినీ తినేసి సంవివేశ, అమ్మయ్య అని చెప్పి అప్పుడు కూర్చున్నాడు. అందువల్ల ఏమిటి చెప్తుంది అంటే భగవాన్ రమణ మహర్షి ఆ అరుణాచలం కొండ మీద తిరుగుతూ ఉండేటప్పటికీ అపీత క్యూచాంబిక అమ్మవారు ఒక పేదరాశి పెద్దమ్మ వేషంలో వచ్చి, ఎందుకురా ఊరికిన ఇటంటా తిరుగుతా, హాయిగా ఒక చోట కూర్చోకూడదు స్థిరంగాను అని చెప్పి అనేటప్పటికీ అప్పుడు భగవానికి తెలుసు, అమ్మ నువ్వు ఈ విధంగా నాకు చెప్పావన్నమాట అని చెప్పి సంవివేశ అలా కూర్చున్నారు ఆశ్రమంలో. అంటే ఏమిటన్నమాట, కూర్చోవడం అంటే నిరంతరము కూడా భగవంతుడిని భావన చేస్తూ భగవత్ సంబంధమైనటువంటి విశేషాలని మననం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కూర్చుని గృహస్థాశ్రమంలో చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మల్ని నిర్లేపంగా నిష్ఠగా యోగయుక్తంగా ఆ కర్మలు చేయాలి. అలా అంటే కూర్చోమన్నారు కదా అండి, వంట చేయమండి, టిఫిన్ చేయమండి, పడుకుంటామంటే నువ్వు ఎంతసేపు పడుకోగలవు, నువ్వు పడుకోలేవు. నీ మనసు ఏం చేస్తుందంటే నేను లేపేస్తూ ఉంటుంది, రజోగుణం ఆ తమోగుణం రేపేస్తూ ఉంటుంది. కాబట్టి అందులో ఇంకా చేతిలో సెల్ ఫోన్ ఉందనుకోండి, ఇంకా చెప్పక్కర్లేదు. కాబట్టి పనులు మానేసేసి ఇంక సెల్ ఫోన్ చూడడం కూడా ఒక గుణమే, ఒక కర్మేగా. అందులో చూస్తూ ఉండేటప్పటికి ఆ కర్మ చూస్తూ ఉండేటువంటి మైండ్లోకి వెళ్ళి అవి అనుభవాల కింద మారి అవి దుష్ప్రభావాలు కలిగించి బ్రెయిన్ పాడైపోయేటువంటి కర్మ ఫలాన్ని వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వివేశ, అంటే బాగుగా వివేశ ప్రవేశించాడు అని ఒక అర్థం. అంటే బాగుగా ఆసనం వేసి కూర్చున్నాడు. ఆసనము అంటే ఏమిటి, ఆ భగవంతుడి యొక్క విశేషంలాగా కూర్చోవాలి అని చెప్పాడు. ఈయన ఏం చేశాడంటే అలా కూర్చున్నాడయ్యా. కూర్చున్న తర్వాత ఆత్మానమర్హయాం చక్రే ధూపాలేపస్రగాదిభిః సద్వలంకృత సర్వాంగో మహిష్యామాదధే మనః. అప్పుడు తాను ఏం చేశాడు, శుభ్రం కూర్చున్నాడు కదా. కూర్చున్న తర్వాత మంచి ధూపం, తర్వాత మంచి గంధం రాసుకున్నాడు, పుష్పమాలలు వేసేసుకున్నాడు. మహారాజు గారు కాబట్టి గబగబా ఆయన కూర్చున్నప్పుడు వచ్చి అలంకరణ చేసేటువంటి వాళ్ళు వచ్చారు, ధూపం వేశారు. ఆ తర్వాత మంచి గంధం, మంచి సెంటు రాశారు, పౌడర్లు రాశారు, ఇవన్నీ చేసుకున్నాడు. మంచి దండలు వేసుకుని మంచి ముస్తాబు చేసుకున్నాడు. తర్వాత ప్రతి అవయవం మీద కూడా ఆభరణాలు ధరించేసేసాడు. అంటే మంచి కలర్ఫుల్ చొక్కాలు వేసేసేసుకుని మంచి పౌడర్ రాసేసుకుని స్ప్రే కొట్టేసేసుకుని మళ్ళీ కార్యక్రమాన్ని సిద్ధమైపోతూ ఉంటారు. పొద్దున్నేమో ఒక డ్రెస్, సాయంత్రం అయ్యేటప్పటికి మరొక డ్రెస్ వేసేసుకుని మంచి టిప్ టాప్గా తయారైపోయి
వెళ్ళిపోతుంటాయి. అవయవాలన్నిటికీ మంచి మంచి చక్కనటువంటి ఆభరణాలు వేసుకుంటారు. ఏదో చెవులకి రింగులు పెడతారు, మెడలో నెక్లెస్ వేసుకుంటారు, బొట్లు ఏమో సరిగ్గా పెట్టుకుంటారు, మంచి జాకెట్లు చీరలు వేసుకుంటారు. మగాడైతే మంచి ప్యాంటు టీషర్టు, మంచి పౌడరు, మంచి స్ప్రే, మంచి బూట్లు గంటలు ఇవన్నీ వేసేసుకుని మళ్ళీ తయారైపోతూ ఉంటారు. చూసారా? ఆ విధంగా ఈ పురంజనుడు అలా తయారైపోయి అప్పుడు అతని మనసు భార్యపైకి వెళ్ళింది. అప్పుడు బుద్ధి, అయ్యో నా బుద్ధి ఏమైంది అని చెప్పి ఆ భార్య అయినటువంటి ఆ పురంజని వైపుకి మహిష్యాం ఆదధే. అప్పుడు తన భార్య అయినటువంటి ఆ పురంజని వైపుకి ఈయన మనసు అప్పుడుకి వెళ్ళింది. అంటే వేటాడుతున్నంతసేపు బుద్ధి లేదు. ఆ తర్వాత ఆకలి దప్పులు వేసినప్పుడు బుద్ధి ఉండదు కదా. ఇంకా ఆకలి దప్పులు వేస్తున్నాయంటే ఆకలి మీద దప్పిక మీదే మన దృష్టి ఉంటుంది తప్ప నా పెళ్ళం ఏంటి, నా పిల్లలు ఏంటి, నా కారు ఏమిటి, నా ఇల్లు ఏమిటి అనుకోడుగా. ఆ తర్వాత శుభ్రంగా అలసటంతా తీరిపోయిన తర్వాత మంచి ఒళ్ళంతా ఆభరణాలు వేసుకోవాలి. అంటే ఏమిటన్నమాట, మానవుడు శరీరానికి అలంకరణ చేసుకోవడం, శరీరాన్ని అందంగా సౌందర్యవంతంగా కనిపించేటట్టు చేసుకునేటువంటి ఒకానొక లక్షణం శరీరం మీదకు ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత ఖాళీగా ఉన్నాడు. భార్య అంటే బుద్ధి మీదకి మళ్ళింది అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.